తెలంగాణ కుంభమేళా మొదలైంది. వన బిడ్డలను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున మేడారం తరలి వెళ్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైంది. ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. ఇక 4 రోజుల పాటు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. శివసత్తులు, గిరిజనుల ఆట పాటలతో సమ్మక్క సారలమ్మలను గద్దెలకు చేర్చి ఎత్తు బంగారంతో అమ్మవార్లను కొలుచుకుంటారు. ఇక మేడారం జాతరలో కోళ్లను ఎగరవేయడం మనం చూస్తుంటాం. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద కోళ్లను గాల్లోకి ఎగరేస్తుంటారు. అయితే అసలు అమ్మవార్ల ముందు కోళ్లు ఎగరవేయడం ఏంటి, ఎందుకు ఇలా ఎగరవేస్తారో చాలామందికి తెలియదు. కాగా దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భక్తులు అమ్మవార్లకు వివిధ రకాల మొక్కులు మొక్కుతారు. తమ కుటుంబం బాగుండాలని ఎత్తు బంగారం, కోళ్లు, మేకలు, గొర్రెలు ఇలాంటివి మొక్కుతారు. ఈ క్రమంలో మేడారం వద్దకు వచ్చి ఆ మొక్కులు తీర్చుకుంటారు. అయితే చిలకల గుట్ట నుంచి గద్దె మీదకు వచ్చే వరకు అమ్మవారు ఉగ్రరూపంతో ఉంటారంట. వారిని శాంతపరిచేందుకు తమ మొక్కులను అమ్మవారికి ఎదురు చూపెడుతూ అమ్మవారిని శాంతపరిచే ప్రయత్నంగా కోళ్లను గాల్లోకి ఎగరేస్తూ ఎదురు చూపెడతారంట. ఇది ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది అంటున్నారు పూజారులు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.